కాపు కార్పొరేషన్ వ్యాపార అభివృద్ధి రుణం కోసం దరఖాస్తు మంజూరు చేసుకుని ఉన్నాను. అన్ని అర్హతలు ఉన్నా నాకు అర్హుల జాబితాలో నా పేరు లేకుండా అనర్హులకు రుణాన్ని మంజూరు చేసి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిని అధికారులు ప్రజాప్రతినిధులు ధ్వంసం చేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ధర్మాన్ని అనుసరించే చంద్రబాబు నాయుడు గారు, వికలాంగుల పక్షాన ఉండే చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిశ్చితంగా పరిశీలించి వెంటనే అర్హులకు రుణం ఇచ్చే విధంగా ఆగురిమల్ల అజ్మూర్ గ్రామంలో నాకు రుణం మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే రకంగా ఇలాంటి తప్పిదాలు అజ్మూర్ గ్రామంలోనే కాకుండా పలు చోట్ల జరిగి చాలా మందికి అన్యాయం జరిగింది. వారి అన్యాయాన్ని కూడా ఆపి సక్రమంగా న్యాయబద్ధంగా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని నేను వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, శ్రీనివాస వర్మ గారికి విన్నవించుకుంటున్నాను. నా విన్నవాన్ని మన్నించి న్యాయమైన చర్యలు చేసే వరకు నేను ఆకివీడు ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఏమోదండి. ఇలాంటి మనకి ఆపుతానండి. నేరులో ఉన్నాను సార్. ఏదో గంట లేట్ చేస్తే వెళ్ళిపోతారు అనుకున్నారు. సంవత్సరం రామని ఇక్కడ కూర్చుంటాను. వ్యాపారం చేసుకోకూడదని మీకు ఏదైనా ట్రైనింగ్ కరెక్ట్గా చెప్పండి. సంవత్సరంలో అప్లికేషన్ పెట్టుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు. లేకపోతే రాజ్యాంగ ప్రకారం అన్యాయం జరిగినప్పుడు ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన. కేటగిరీకి చెందిన లబ్ధిదారుడు నేను. నాకు అన్ని అర్హత బ్యాంకులు, నాకు 4 బ్యాంకులు అప్పిస్తున్నారు. నాకు అన్ని అర్హతలు ఉన్నా కూడా నా పేరు జాబితాలో, అర్హుల జాబితాలో నా పేరు లేకుండా వేరే వారి పేరు పెట్టారు.